ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అది మిర్చి, పత్తి, జామాయిలు, మొక్కజొన్న తదితర పంటల రైతులకు రసాయన ఎరువులైనటువంటి ముఖ్యంగా యూరియా అందుబాటులో లేదు. ఈ కొరత మూలంగా ఈరోజు బ్లాకులో 700 నుంచి 800 రూపాయలు పెట్టి కొనలేక ఏదైతే ప్రభుత్వ సహకార సంఘాలైనటువంటి గోడల ముందు ఈరోజు రైతులు 2-3 రోజులుగా నిలబడలేక తమ చెప్పులని వస్తువులని లైన్లో పెట్టి తెచ్చినా అందినటువంటి పరిస్థితి. దీని ఫలితంగా యూరియా కొరత ఫలితంగా పంట దిగుబడి రాదని ప్రతి రైతు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కావున సకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు యూరియా అందుబాటులో కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండే విధంగా కల్పించాలని కోరుతూ, అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తున్నారో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇల్లు సరైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందటం లేదు. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అందించే క్రమంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం 3 భాగాలుగా విభజించింది. ఒకటి L1 అనేది అంటే ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళు, L2 అంటే ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు, L3 అంటే ఇంటి స్థలం ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లా 3 భాగాలుగా ఎంపిక ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ స్థాయిలో 5 కమిటీ సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులకు పైన అథారిటీగా గ్రామ సెక్రటరీ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఈ యొక్క అధికారులతో ఫైనల్ చేస్తున్నది. కానీ వాస్తవానికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క కార్యకర్తలు ఈ ఫైనల్గా ఉన్నటువంటి అధికారులు ఈ ముగ్గురే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు యొక్క లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కల్పించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతున్నది. అదేవిధంగా ఆశావాళ్ళ యొక్క డిమాండ్స్, వాళ్ళ యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులను వెంటనే పరిష్కారం చేయాలని, వాళ్ళ యొక్క డిమాండ్స్ను వేతనాలను పెంచాలని, వాళ్ళ యొక్క డిమాండ్స్ను వెంటనే ఇంప్లిమెంట్లోకి తీసుకురావాలని కోరుతూ రైతు కూలీ సంఘం మద్దతు సంఘీభావం తెలియజేస్తున్నారు.